అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఆధ్యాత్మిక విషయంగా కొంచెం మంచి విషయాలు మనం ఈ వీడియో ద్వారా చెప్పుకుందాం. గురువు. ఈ కలియుగంలో ఒక గురువుని ఆశ్రయించడం ఎట్లా? ఎవరు నిజమైన గురువు? ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన తల్లిదండ్రులు. వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళ జీవితం ఎలా ఉంది, అలాగే నాన్నమ్మ, అమ్మమ్మ, తాతలు, అలాగే ముత్తాతలు, ముత్తవ్వలు, వాళ్ళ జీవితాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆధ్యాత్మిక సాధన ఎలా ఉండేది, ఇవి మనం తెలుసుకొని వాళ్ళల్లో నుంచి మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. వాళ్ళని మనం గురువుగా స్వీకరించవచ్చు. అలాగే గురువు అంటే దేహంతో కనబడాలి, స్థూల శరీరంతో ఉండాలి అన్నది కూడా కరెక్ట్ కాదు. మనకు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆయన్ని గురువుగా చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి గారు ఉన్నారు, ఆదిశంకరాచార్యులు గారు ఉన్నారు, అలాగే చంద్రశేఖర సరస్వామి గారు ఉన్నారు, రమణ మహర్షి గారు ఉన్నారు. ఇలా ఎందరో గురువులు ఉన్నారు. వాళ్ళు సూక్ష్మ శరీరంగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ గురించి అంటే భాగవతము, భగవద్గీత చదువుతున్నప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మన దగ్గర కూర్చుంటారు. అంటే గురువు సన్నిధిలో ఉంటాం. అంటే ఆయన్ని జగద్గురుగా తీసుకున్నప్పుడు ఆయనే గురువు, ఆయనే భగవంతుడు. అలాగే భజగోవిందం లాంటి చదువుతున్నప్పుడు మన ఆదిశంకరాచార్య గురువు గారి దగ్గర కూర్చున్నట్లు లెక్క. రమణ మహర్షి గారి దగ్గర కూర్చోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి అరుణాచలేశ్వర స్వామిని అనుకొని మనసులో రమణ మహర్షి గారిని తలుచుకొని రమణ మహర్షి గారి బోధనలు వింటుంటే ఆయన దగ్గర కూర్చున్నట్లు లెక్క. అలాగే చంద్రశేఖర సరస్వామి దగ్గర ఆయన యొక్క లీలలు చదువుకుంటూ ఉంటే ఆయన దగ్గర మనం కూర్చున్నట్లు లెక్క. అందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, గురువు అంటే ముందు మన పెద్దల్ని వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. అలాగే జగద్గురువులైన శ్రీకృష్ణ పరమాత్మ, ఆదిశంకరాచార్యులు, ఇలా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళని మనం ఆశ్రయించాలి. తర్వాత భగవంతుడు. అయ్యా, భగవంతుడు ఎటువంటి వాడు? భగవంతుడు గోపికల్ని తీసుకుంటే చాలా అమాయకుడు అని గోపికలు భగవంతుని దగ్గర చేరారు. అంటే బృందావనంలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే గోపికలు చెప్పేవాళ్ళంట వాళ్ళకి, అక్కడ ఒక నల్లని వాడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళకండి, ఆయనకేం తెలియదు అంటే భగవంతుణ్ణి వాళ్ళు అలా ఆరాధించారు. అలాగే మీరామాత గారు కానీ, వెంగమాంబ తల్లి కానీ భగవద్గీతలో గతిర్భక్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమపేయం అన్నారు. అంటే భగవంతుణ్ణి సర్వం అనుకున్నారు. అంటే ఆశ్రయం ఇచ్చేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. అలాగే భగవంతుడే మనకు మిత్రుడు. అలా భగవంతుణ్ణి మనం సర్వము, మనకి తల్లి, తండ్రి, మిత్రుడు సర్వం భగవంతుడు అని భగవంతుని మీద పరిపూర్ణమైన శరణాగతి ఉండాలి. మరి భగవంతుని మీద శరణాగతి వచ్చిన తర్వాత ఫలానా ప్రదేశానికి వెళితేనే నాకు భగవంతుని అనుగ్రహం ఉంటుంది అన్నది కాదు. మనం విశ్వసించాలి. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, ఇందు కలడు అందులేడని సందేహంబు వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్టు, ఇందు అంటే నా హృదయంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అలా కాకుండా విశ్వమంతా ఉన్న భగవంతుడు నాలో లేకపోతే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? అందులో ముందుగా భగవంతుని మనం దర్శించుకోవాల్సింది మన హృదయ కమలంలో భగవంతుని దర్శించుకోవాలి. అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే మనం భగవంతునికి ఏదో ఒకటి మొక్కుకోవడం చేస్తూ ఉంటాం. అంటే భగవంతునితో కూడా లావాదేవీలు చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది చెప్పండి? ఆయన్ని మనం పూర్తిగా శరణాగతి అయిన తర్వాత, మన తల్లి, తండ్రి, మన మిత్రుడు అనుకున్న తర్వాత ఆయనకి తెలియదా మనకేమి ఇవ్వాలి? ఆయన అఘటిత ఘటనా పట్టేసి భగవంతునికి తెలియదు ఏముంది. కానీ స్వామి నేను ఇది చేస్తాను, అది ఇవ్వండి అన్న దానిలో ఏ విధమైన ఫలితం ఉండదు. అంటే మామూలుగా ఈ మొక్కుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఏదో కష్టంలో ఉన్నాం, అప్పుడు మనసు చాలా బలహీనంగా ఉన్న సమయంలో ఏదో అనుకుంటాం, భగవంతుడా నేను మెట్లెక్కి తిరుమలకు వస్తాను, కొండెక్కి వస్తాను అంటాం. ఆ తర్వాత మరి ఆ మొక్కు తీర్చుకోవాలి అన్నప్పుడు మనకు ఆరోగ్యం సహకరిస్తే పర్వాలేదు. మనకు ఆరోగ్యం సహకరించినప్పుడు మనము మనతో పాటు, అంటే ఒక భార్య మొక్కుతే
భర్తను తీసుకొని తిరుమల కొండ ఎక్కాల్సి వస్తుంది. నిజంగా అంత కష్టపడి కొండ ఎక్కాల్సిన అవసరం ఉందా? అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కడం వేరే విషయం. అప్పుడు మీరు ఏమనుకోవచ్చు, భగవంతుడు నేను ఇలా అనుకున్నాను, దీనికి బదులు ఒక 10 మందికి భోజనాలు పెడతాను, లేదా పేదవారు ఎవరైనా తిరుమల దర్శనం చేసుకోవాలంటే వాళ్ళకి టికెట్లు బుక్ చేసి వాళ్ళని తిరుమలకు పంపిస్తాను. మరి ఇటువంటి ఆలోచన చేస్తే భగవంతుడు హర్షించడా? అందువల్ల ముఖ్యంగా మొక్కుకోవడం అనే దాని నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఒకవేళ మొక్కులు ఉంటే అది మనకు కష్టమైనప్పుడు భగవంతుతో కూర్చొని భగవంతుడు చక్కగా చెప్పుకోవచ్చు. భగవంతుడు ఇది చేస్తాను, ఇక్కడ అన్నదానం చేస్తాను, ఇక్కడ ఇంకేదో సేవ చేస్తాను అంటే భగవంతుడు చాలా ఆనందపడతాడు. మనం భగవంతుడికి మన మీద ఉన్న విశ్వాసం, మన మీద ఉన్న ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. అలాగే మనం కూడా ఆయన మీద అదే విధంగా పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. భక్తితో భగవంతుడు మనకు అందుతాడు. అలాగే మనం చేసే పనిలో అంటే కర్మయోగం ద్వారా భగవంతుని అందుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ సంసారంలో ఉండగా నాకు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నానండి, అందువల్ల నేను ఎక్కడో ఆశ్రమంలో చేరిపోతాను, ఇంకేదో చేస్తాను. నిజంగా చెప్పండి, భగవద్గీత మొత్తం కూడా శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయమని కర్మయోగాన్ని ఆయన ప్రోత్సహించారు. పని చేస్తూ ఉంటేనే మనం భగవంతుడు చాలా దగ్గర అవుతాం. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు మనకు వచ్చే ప్రతి ఛాలెంజ్ల్లో భగవంతుని మనం చూసుకొని ముందుకెళ్ళడం వల్ల భగవంతుని ఇంకా దగ్గర అవుతాం. అందులో భగవంతుని చూడడం వల్ల భగవంతుని అందుకుంటాం. అందువల్ల సంసారంగా ఉన్నవాళ్ళు సంసారం వదిలేసి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న ప్రదేశంలో మీకు భగవంతుడు ఏదైతే వృత్తి ఇచ్చాడో, ఏదైతే పని ఇచ్చాడో ఆ పని శ్రద్ధగా చేసుకుంటూ, అందరిలో భగవంతుని చూసుకుంటూ, ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటూ, శాంతంగా ఉంటే అంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదు. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఒక తిరుమల కొండకు వెళ్ళాలి. ఇంకా చాలామంది ప్రతి 3 నెలలకు వెళ్ళాలి, ప్రతి నెల వెళ్ళాలి. మీకు అవకాశం ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ నిజంగా చెప్పండి, భగవంతుడు తిరుమల కొండలోనే ఉన్నారా? మనం వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కసారి మన మనసులో ఆ తిరుమల కొండ ఉంది అన్న భావన మనం తెచ్చుకోవాలి. తిరువన్నామలకి వెళ్ళొచ్చిన తర్వాత అరుణాచలేశ్వర స్వామి హృదయ కమలంలో ఉన్నారని భావన తెచ్చుకోవాలి. స్మరణాత్ అరుణాచలేశ్వరాయ అన్న. అంతేగాని చేస్తున్న పనులు వదిలేసి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ మనం ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అనుకుంటే మరి అది మీకు ఎంతవరకు శాంతాన్ని ఇస్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా మీ మనసులో ప్రసాదం అంటే శాంతం ఉంటే, మీరు శాంతంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే అక్కడే భగవంతుడు ఉన్నట్టు. అందులో ఎక్కడో ఎవరో ఉన్నారని పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు ఉన్న ప్రదేశంలోనే కాసేపు భగవంతుని కృతజ్ఞత కలిగి ఉండండి. మీ జీవితంలో ఇటువంటి అద్భుతమైన మానవ జీవితం ఇచ్చిన దానికి భగవంతుని కృతజ్ఞత కలిగి ఉండండి. అన్నిటికీ సంతృప్తిగా ఉండండి. అలాగే సహాయం చేయండి 10 మందికి. అందరి మీద ప్రేమ కలిగి ఉండండి. కోపం లేకుండా శాంతంగా ఉండండి. పనిలో శ్రద్ధను చూపించండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నారు. అంటే మన బుద్ధి రూపంలో ఉంది భగవంతుడే, మనం చేసే పని రూపంలో ఉంది భగవంతుడే. అందువల్ల విశ్వమంతా ఉన్న భగవంతుణ్ణి మనం ఎక్కడో పలానా ప్రదేశంలో భగవంతుడు ఉన్నాడు అని మనం అనుకుంటే మనమే ఆ భగవంతుణ్ణి తక్కువ చేసుకుంటున్నాం మనం. అలాగే ఎప్పుడైతే భగవంతుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉందో, ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితం అన్న తర్వాత ఆటుపోటు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిలో రెండూ ఉంటాయి. అంటే ఇటు సుఖము అంటే ఇటు దుఃఖం ఉండాల్సిందే, ఇటు విజయం అంటే ఇప్పుడు అపజయం ఉండాల్సిందే, ఇక్కడ సత్కారం అంటే ఇక్కడ అవమానం ఉండాల్సిందే. ఎలాగైతే మన ప్రకృతిలో చూస్తే వేడి ఎలా ఉందో చలి అలాగే ఉంది. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితం అంటేనే అంతే. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ముచ్చు సంసార సాగర అంటే దాన్ని దాటించడానికి నన్ను శరణాగతికి అమ్మన్నాడు. ఈ సంసారమే ముచ్చు సంసారం. మరి దీని నుంచి మనం వచ్చేయాలి అంటే మనం స్థితప్రజ్ఞత నేర్చుకోవాలి. అంటే రాగద్వేషాలు లేకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. సమత్వాన్ని చూడాలి అన్నిట్లో. ఎప్పుడైతే సమత్వంతో మనం పనిచేస్తామో దాన్నే యోగం అంటారు. అలాగే భగవంతుని పరిపూర్ణం విశ్వసించిన తర్వాత జాతకాలని, కొంత జాతకాలు తెలుసుకోండి పర్వాలేదు, కానీ ఆ జాతకాలే జీవితం కాకూడదు.
ప్రతిదానికి ఒక జాతకం, నాకేదో అయిపోయింది, అందువల్ల జాతకంలో ఎలా ఉంది, ఏదో ఈ శాంతి చేస్తే ఏదో అవుతుంది, ఇంకెక్కడికో వెళ్ళి చేస్తే పలానాది చేస్తే ఇది అవుతుంది. భగవంతుని పరిపూర్ణంగా విశ్వసించిన తర్వాత మన బాధ్యత ఆయన చూసుకుంటాడు, ఆ తల్లి చూసుకుంటుంది. ఇటు జాతకాలు, ఇటు వాస్తు, ఇటు మూఢనమ్మకాలు, వీటి చుట్టూ తిరిగితే మరి మన విశ్వాసం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. పరిపూర్ణ విశ్వాసం ఎప్పుడైతే భగవంతుని మీద ఉందో ఆయనే చూసుకుంటాడు, ఆయనదే భారం. మనకి మర్కట మార్జాల దశ అని ఉంటాయి. మర్కట దశ ఎలా ఉంటుందంటే కోతి పిల్ల తల్లిని పట్టుకోవాలి, తల్లికి సంబంధం లేదు, పిల్లే చక్కగా పట్టుకోవాలి. అది మన సాధన, ముందు వచ్చే సాధన అది. ఆ తర్వాత భగవంతుని మీద పరిపూర్ణ విశ్వాసం వచ్చిన తర్వాత మనం మార్జల దశకు వస్తాం. మార్జల దశ అంటే పిల్లలు ఎక్కడున్నా తల్లి వచ్చి నోటికి కరుచుకొని తీసుకెళ్తుంది పిల్లల్ని. అందుకే వేదంలో కూడా మార్జల దశ గురించి చెప్పారు. అంటే ఒక భక్తుడు భగవంతుడికి శరణాగతి అవ్వడం ఎలా అంటే యోగక్షేమం భగవంతుడు చూసుకుంటాడని ఉండగలగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్కసారి మనం ఏదో పని మీద వెళ్తున్నప్పుడు మన కళ్ళ ముందు పిల్లి వచ్చిందనుకోండి, వెంటనే మనం ఆ పని ఆపేస్తున్నాం మూఢనమ్మకంతో. కానీ ఒకటి అర్థం చేసుకోండి, పిల్లి మన కళ్ళ ముందు వచ్చినప్పుడు మనకి భగవంతుడు గుర్తు చేస్తున్నాడు, నాయన నువ్వు నాకు శరణాగతి అయ్యావు కదా, నేను నిన్ను చూడ్డానికి వచ్చాను, ఆ రూపంలో వచ్చి వెళ్తాడు. వేదంలో మార్జాలం గురించి చెప్పినప్పుడు మీకు పిల్లిని చూసినప్పుడు ఎందుకు అటువంటి మూఢనమ్మకాలు పెట్టుకుంటున్నారు? అలాగే ఒక్కొక్కసారి కాకి వాలడం అంటారు. కాకి మనల్ని తగిలి వెళ్ళిపోవడము, మన మీద కూర్చోవడం, భుజాల మీద కూర్చోవడము, తల మీద కూర్చోవడం ఒక్కొక్కసారి జరగచ్చు సంఘటన. మనం ఎక్కడో ఉన్నప్పుడు వెంటనే అయ్యో కాకి తగిలింది, నాకేదో అయిపోతుంది అని మూఢనమ్మకం పెట్టుకోకూడదు. కాకి అంటే ఎవరు? సాక్షాత్తు శనీశ్వరుడు యొక్క వాహనం. శని ఈశ్వరుడు ఆయన. అంటే భగవంతుడు వచ్చి నన్ను రక్షణగా, భగవంతుడు నాకు ఆశీర్వచనాలు ఇచ్చి వెళ్ళాడు అని భావన మనం పెట్టుకోవాలి. ఈ సృష్టిలో అన్నీ అద్భుతాలే. ఎందుకంటే భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఇది మంచి ఇది చెడు అనేది లేనే లేదు. మనం చూసే దృక్పథం మారాలి. ఇటువంటి పరిపూర్ణ విశ్వాసం భగవంతుడి మీద మనం కలిగి ఉంటే మన శక్తిని పూర్తిగా మంచి విషయాలకి, అంటే అనవసరమైన ఆందోళనకరమైన విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏదైనా మనకి ఆలోచనలు మనని ఇబ్బంది పెడుతున్నప్పుడు దాని విషయంలాగా తీసిపడేయాలి. అందువల్ల మనం భగవంతునికి శరణాగతి అవుతున్నామని ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా, ఎక్కడో ఎవరో ఉండాలని పరిగెత్తకుండా, అలాగే ఏదో మూఢనమ్మకాలతోనో లేదో జాతకాల దాంతోనో లేకుంటే వాస్తు దాంతోనో మనం వెళ్ళకుండా, ప్రతి కష్టమైన నష్టమైన ఏదొచ్చినా కూడా ఆ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు అని పరిపూర్ణమైన శరణాగతి చేసి అనన్య చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటారు. ఎవరైతే నిత్యం భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటారో, భగవన్నామస్మరణ చేస్తుంటారో, చేసే ప్రతి పనిలో భగవంతుని చూస్తారో, పని యొక్క ఫలితాన్ని భగవంతునికి సమర్పిస్తారో, వాళ్ళ యొక్క యోగక్షేమం భగవంతునే చూసుకుంటాను శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకు అభయం కింద ఇచ్చారు. అందువల్ల మనం ఇటువంటి చదువుతున్నప్పుడు, అంటే భగవంతుడి సంబంధంగా మంచి గ్రంథాలు చదువుతున్నా లేదా మంచి లీలల గురించి చదువుకుంటున్నా మన విశ్వాసాన్ని పెంచుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది. ఈ మానవుని యొక్క జీవితం మాధవుణ్ణి చేరడానికి ఆ దిశలో మన మానవ జన్మ సార్థకత అవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.